ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సామాన్యులతో సుమన్ టీవీ అనే ఒక కొత్త కాన్సెప్ట్కి సుమన్ టీవీ శ్రీకారం చుట్టిందండి. ఆల్రెడీ మన టీముల్లో కొంతమంది చేస్తూనే ఉన్నాము. నేను ఈరోజు మీతో స్టార్ట్ చేస్తున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే, సామాన్యులు కూడా మన దగ్గర ఉన్న గెస్టులతో మాట్లాడి వాళ్ళకున్న సందేహాలని కావచ్చు, వాళ్ళకున్న అనుమానాలను కావచ్చు నివృత్తి చేసుకునే కార్యక్రమమే సామాన్యులతో సుమన్ టీవీ. ఇంతవరకు అన్ని మీడియాల్లో కావచ్చు, అన్ని ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ పర్టికులర్గా కొంతమంది మాట్లాడే అవకాశం, సామాన్యులకు అలాంటి అవకాశాలు దొరకట్లేదు. నార్మల్గా వాళ్ళకున్న సందేహాన్ని కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఒక ప్రశ్నని, దానికి సంబంధించిన జవాబుని రాపట్టలేకపోతున్నారు. దానికోసమే సరికొత్త కార్యక్రమానికి సుమన్ టీవీ శ్రీకారం చుట్టిందండి. అదే సామాన్యుడితో సుమన్ టీవీ. అయితే మనం ఏం చేస్తున్నామంటే, దీనికి సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ని మనం వీడియోలోనే ఇస్తున్నామండి, కింద స్క్రోల్ చేస్తున్నాము. ఆ నెంబర్కి మనకున్న గెస్టుల ద్వారా ఎవరికి ఎలాంటి సమస్య గురించి మాట్లాడించుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక వాళ్ళు నాతో ఉన్నప్పుడు వాళ్ళకి నేనే కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రమగారు మీరు నాతో ఉన్నారు, మీతో పేరెంటింగ్కి సంబంధించి ఏదైనా టిప్ కావాలి, లేదా ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించిన ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం కావాలి, ఒక సందేహం కావాలి, దాన్ని నివృత్తి చేసుకోవాలి. వాళ్ళు కనుక ఇప్పుడు మనం ఇస్తున్న నెంబర్కి క్లయింట్ ఎవరైనా, చూసిన ఆడియన్స్, సామాన్యులు ఎవరైనా కూడా వాట్సాప్ చేయొచ్చండి ఆ నెంబర్కి. దాన్ని చూసుకొని మీరు నాతో ఉన్న సమయానికి వాళ్ళకి మనమే కాల్ చేస్తాం. వాళ్ళ సమస్యని డైరెక్ట్గా ఈ వేదిక మీద, సుమన్ టీవీ వేదిక మీద పరిచయం చేస్తాం అందరికీ. మీరు దానికి సంబంధించిన సమాధానాన్ని, వాళ్ళకున్న సందేహాన్ని నివృత్తి చేస్తారు. ఆ కార్యక్రమమే సామాన్యుడితో సుమన్ టీవీ. వెరీ గుడ్, కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు ఏంటంటే, ఇదేదో పర్టికులర్ టైంలో నాతో మాట్లాడడము, మధ్యలో ఇంకో మనిషి ఉండటము లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఏదైనా ఒక ప్రశ్న ఉంటే కనుక అవును, మనం చెప్పగలిగే ఏ సమాధానమైనా, అంటే అలాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి కాబట్టి రిలేట్ అవుతారు. అవును రమ్మగారు, మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరితో లీగల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, డివోషనల్గా కావచ్చు, లేకపోతే మోటివేషనల్గా కావచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రతి సామాన్యుడు కూడా సుమన్ టీవీ ద్వారా వాళ్ళకున్న సమస్యకి పరిష్కారాన్ని, లేకుంటే ఒక సలహాని పొందే ఒక అవకాశం. రైట్. అయితే మురళీకృష్ణ గారు అని చెప్పి ఒక వాట్సాప్లో ఆయనకు సంబంధించిన ఒక విషయాన్ని పెట్టారు, ఒక సందేహాన్ని కూడా చెప్పారు. ఒక్కసారి మీరు ఓకే అంటే నేను ఆయనకు కాల్ చేస్తా, ఆయన సందేహం ఏంటో డైరెక్ట్గా మీతోనే మాట్లాడతారు. హలో, మురళీకృష్ణ గారండి? నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే. మురళీకృష్ణ గారు, వాట్సాప్లో మీకున్న ఒక ప్రశ్నని మా ముందు పెట్టారు. రమగారితో మాట్లాడించండి, రమగారి ద్వారా ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆవిడ సలహా నాకు కావాలి అని పెట్టారండి. సో ఈరోజు నాతో పాటు స్టూడియోలో రమగారు ఉన్నారండి. ఒక్కసారి మీరు ఏం కోరుకుంటున్నారు అంటే, మీకున్న ప్రశ్న ఏంటనేది చెప్పండి, రమగారు దానికి నివృత్తి చేస్తారు. నిజంగా మాలాంటి వాళ్లకు ఎన్నో సమస్యలతో ఉన్న మా అందరికి ఒక మంచి కాన్సెప్ట్ తో కొత్త కార్యక్రమం పెట్టారు మేడం. దానికి నిజంగా సుమన్ టీవీ అందరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మేడం రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీ ప్రశ్న ఏంటో ఒక్కసారి చెప్పండి అండి. హలో అండి. అమ్మా నమస్కారం అమ్మా, మీ పాదాలకు వందనాలమ్మా. నమస్కారం అండి, చెప్పండి. అమ్మా మేము ప్రతి వీడియో చూస్తామమ్మా. మాకు ఇంట్లో అంతా బాగున్నా కూడా నా సమస్య ఏంటంటే అమ్మా, మా ఆవిడ, మా అమ్మ నాన్న ఇంట్లో ఉంటారమ్మా, మా అత్త మామల్ని సరిగ్గా చూసుకోదు. మీ అమ్మ ఇట్లా చేస్తుంది, మీ నాన్న ఇలా ఇల్లంతా ఇది చేస్తున్నారు, గలీజ్ చేస్తున్నారు, ప్రతిరోజు నేనే వండి పెట్టాలా, మొత్తం నాకు ఇదవుతుంది అంటుంది. అదే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి మేడం, తను దగ్గర డబ్బులు లేకుండా నన్ను బయట నుంచి డబ్బులు అప్పుగా తీసుకొచ్చి, మా అమ్మ నాన్న వచ్చారు వాళ్ళకి ఇచ్చేయాలి, అది చేయాలని ఆవిడతో పాటు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి పని చేయించి వాళ్ళ అమ్మ నాన్నని చాలా సంతోషంగా చూసుకుంది. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోగానే మళ్ళీ డన్. నేను ఇంకా మీ అమ్మ నాన్న మొత్తం నేనే చూసుకోవాలా, ఇంట్లో పనులు చేయాలా అని. అసలు అత్తగారిని సరిగ్గా చూసుకోవట్లేదు మేడం. ఏమన్నా తీర్థం ఏం చేద్దామంటే భార్య అయిపోతుంది, బయట ఇంకెవరికన్నా చెప్పి మళ్ళీ ఫ్యామిలీ పరంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తున్న ఉద్దేశంతో ఈ సమస్యకు మీరైతే ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తారన్న ఉద్దేశంలో, నాకు నిజంగా సామాన్యుడికి ఈ సుమన్ టీవీ కార్యక్రమంలో కలవడం కూడా, నాకు ఇట్లా మీరు కాల్ చేయడం కూడా నిజంగా మేడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఏం చేయమంటారు మేడం మా ఆవిడతో ఇలా
అత్తగారు సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను అంతే. ఏం చేయమంటారు? ఇది జనసామాన్యంలో ఉన్న సమస్య అండి. అందరి ఇళ్లలోనూ ఇదే వస్తుంది. అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అప్పుడప్పుడు వస్తారు, మీ అమ్మా నాన్న రోజు ఉంటారు. ఈ రోజు ఉండేటప్పటికల్లా ఏమవుతుందంటే వీళ్ళతోటి కొంత క్యాజువల్గా ప్రవర్తించి రేర్గా వచ్చే అమ్మా నాన్నని బాగా చూసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఒకటి అసలు ప్రజల్లోనే సాధారణంగానే ఇలాగే ఉంటుంది. మనం మొయ్యాల్సిన బరువు మనకి బరువుగా తోస్తుందండి. ఈ బరువుని ఎత్తుకోవాల్సిన దాంట్లో మీరు కనుక కొంచెం సహాయం చేస్తూ ఉంటే ఆవిడకి ఇంటి పనులు సాయం చేయండి. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఆమెకి హెల్ప్ చేయగలిగే స్థితిలో కనుక లేకపోతే మీరు మగవాళ్ళు, ఇప్పుడు ఇవాళ రేపు ఆడమగ అందరూ పనిచేసేదే కాబట్టి మగవాళ్ళు కూడా కొంత ఇంటి పనిలో సహాయం చేయటం, కొంత బాధ్యతను తీసుకోవటం, తర్వాత ఏమో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పటం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అమ్మ నాన్నతో చిన్నప్పటి నుంచి మనకు వచ్చిన ఇబ్బందులు, లేకపోతే మా నాన్న సరిగా నన్ను చదివించలేకపోయాడనో ఇలా చెప్పేసరికల్లా వీళ్ళకి ఒక చులకన భావం ఏర్పడుతుంది. భార్యలకి ఈ చులకన భావం ఏర్పడి వీళ్ళు ఏం బాగా చూశారని వీళ్ళని మనం బాగా చూడాలి అనిపిస్తుంది. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే, నాన్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకునేవారు, అమ్మ మీకు ఎంత బాగా చేసి పెట్టేదో, ఆమె ఎంత మంచిదో, ఆమె పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందో, అలాంటివి ఏవైనా మంచి మాటలు చెప్పడం. అమ్మ నాన్నని తుస్కరించకూడదు. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఉంటుంది. మన వివాహాలు అయిన తర్వాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఈ అమ్మా నాన్నల మీద ఏవో ఒకటి చెప్పుకుంటాం స్పౌస్కి. ఆ చెప్పుకున్న పాయింట్లు దొరికేస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే పని చేయాల్సి వచ్చేసరికల్లా కూడా వాళ్ళకు కొంత బాధగా ఉండేందుకు అవకాశం ఉంది. మీరు ఇప్పుడు మీ అమ్మా నాన్నని చూడొద్దు, మా అమ్మా నాన్నని చూడాలి నీ బాధ్యత అంటే ఆమె ఒప్పుకోకపోవచ్చు. కానీ మా అమ్మా నాన్నని చూడటం బాధ్యత. పిల్లలకి ఏంటంటే మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అవ్వకూడదు కదా. మీ అమ్మా నాన్న, మా అమ్మ నాన్న నువ్వు సరిగా చూడకపోతే రేపొద్దున మన పిల్లలు మనని సరిగా చూడరని చెప్పండి మీ మిస్సెస్కి. వింటున్నారండి మురళీకృష్ణ గారు? ఇవేంటంటే తాత బొచ్చ తరతరాలు అంటారండి. మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో మీ పెద్దవాళ్ళతోటి అదే బిహేవియర్ మీ పిల్లలు చేస్తారు. మీకు మగ పిల్లలు ఉంటే మరి వాళ్ళతోటే మీరు, మన సిస్టమ్ అదే కదా, మగబిడ్డలతోటే తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు సాధారణంగా. ఆడపిల్లలే ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే కదా అనుకోండి. ముందు ఆమెకి సహాయం చేయండి. మీరు ఇంటి పనులలో కొంత హెల్ప్ చేస్తూ ఉండండి. ఈ పని అంతా నేనే చేయాలా అంటే అప్పుడప్పుడు కొంచెం అవుటింగ్కి తీసుకెళ్ళండి. బయట నుంచి ఏదైనా ఆహారం తీసుకొచ్చేందుకు చూడండి. మీరే ఇంటి పనులు కొంచెం సాయం చేయండి. ఒకవేళ మీ అమ్మగారు నాన్నగారు నిజంగానే సతాయిస్తుంటే అమ్మా నాన్నలు కూడా కొంచెం నచ్చ చెప్పుకునేందుకు ప్రయత్నం చేయండి. మా అమ్మా నాన్నకి నేనేం చెప్పను, వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనే ధోరణి కూడా అంత మంచిది కాదండి. అలా కాదు, పెద్దవాళ్ళకు కూడా అమ్మ కొంచెం సర్దుకుపోతే కాస్త అమ్మాయితో బెటర్గా ఉంటుంది, నా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుందని మెత్తగా. ఇది ఏంటంటే హార్ష్గా మీరు ఈవిడతోటి ఎట్లా చేయలేరో అమ్మా నాన్నతోటి అంత మాత్రం గట్టిగా కూడా చెప్పలేకపోతారు. కానీ ఇది చెప్పవలసింది, కూర్చుని మాట్లాడుకోవాల్సిందేనండి ప్రతిసారి. కానీ దీని గొడవలకి దారి తీయనివ్వద్దు. గొడవకి వెళ్ళకుండా మీరు మామూలు మాటలతోటి ఆవిడకి నేను హెల్ప్ చేస్తాను, మా అమ్మ ఏం చేయలేకపోతుందో అది నేను చేస్తానని మీరు కొంచెం ఒళ్ళొంచి పని చేస్తే సగం శారీరక శ్రమ తగ్గేసరికల్లా ఆవిడ కొంచెం బెటర్ అవ్వచ్చు. ఎందుకంటే మీతో బాగానే ఉన్నట్టున్నారు మీ మాటల్ని బట్టి చూస్తే. మరి మీతో బాగుంటుంది, మీ పిల్లలతో బాగుంటుంది. మీ బాధ్యతని స్వీకరించడానికి ఆవిడ సిద్ధంగా లేదు. బాధ్యత అనేది తప్పకుండా తీసుకోవాల్సిందని, ఇది చేయకపోతే రేపొద్దున మన బాధ్యత ఎవరు తీసుకోరు అనేది నిదానంగా అప్పుడో మాటగా నచ్చ చెప్పండి. దాంతో కొంచెం సాల్వ్ అవుతుందండి. ఇవి ఒక రోజులో తీరే సమస్యలు కాదు. ఎవరైనా మూడో మనిషి కల్పించుకుంటే సరైపోయేది కాదండి. మన పరిస్థితి కాలక్రమాన మాత్రమే సద్దుమణగాలి. దీనికి మీ వంతు బాధ్యతగా మీరు పనిచేయాల్సిందే. మాట్లాడాలి, పని చేయాలి కూడా. ఇలా చేస్తే కనుక కొంతకాలంలో కొంచెం సర్దుమణగటానికి అవకాశం ఉందండి. ఈ లోపల మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళు కూడా సహాయం చేస్తారు తల్లికి. తర్వాత పిల్లల పనులు కొంచెం తగ్గుతాయి కాబట్టి ఆవిడ పెద్దవాళ్ళ పనులు సులువుగా చేయగలుగుతుంది. కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది. సరేనండి? ఓకే అమ్మా, తప్పకుండా చేస్తానమ్మా. మీరు చెప్పిన ఆచరిస్తాను. ఆవిడని కూడా నేను కూడా అంతతో సహాయం చేసి పిల్లలకి నచ్చ చెప్పడం చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలమ్మా. రమగారు, ఇలాంటి ఇష్యూలు మీరు కథల రూపంలో మనం చెప్పుకుంటాము, డిస్కషన్ రూపంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. పదే ఇలాంటి ఇష్యూలే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. దీనికి కూర్చొని మాట్లాడుకోవటం ఒక్కటే సమస్యకి పరిష్కారం రమగారు? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దీనికి చూడు, కూర్చొని మాట్లాడుకోవటం ఎవరు, ఆ అమ్మాయి అమ్మా నాన్న కూడా చెప్పాలి కదా. మాతో పాటు మీ అత్త మామను కూడా చూసుకొని ఇలా సెల్ఫిష్గా ఉండకూడదు. నా కూతురు నన్ను బాగా చూడాలి, వాళ్ళ అత్తను చూడకూడదు.
ఈ కాన్సెప్ట్స్ వచ్చేసినాయి కదా, మన కథలు కానీ సీరియల్స్ సినిమాలు అన్ని దీన్ని ప్రోత్సహిస్తాయి. అవునండి. చుట్టుపక్కల ప్రజలంతా ఆవిడ సరిగా ఉండకపోతే నువ్వు సరిగా ఉండేందుకు నువ్వు మానేయి అని చెప్తారు, ఆ, వదిలేయండి అంటారు. ఈ వదిలేయమంటే ఎలా కుదురుతుంది? వాళ్ళని వదిలేస్తే మిమ్మల్ని వదిలేయరా రేపు? అదే కదా ఆ జరుగుతుంది. అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్న కూడా నచ్చ చెప్పాలి, ఉమ్, భర్త నచ్చ చెప్పుకోవాలి, సొంతంగా తనకి తను కొంత నచ్చ చెప్పుకోవాలి, పిల్లల వల్ల కొంత తెలుసుకోవాలి. సమాజం ఇలాంటి వింత పోకడలలోకి వెళ్ళిపోతుంది. సెల్ఫిష్నెస్ అంతే కదా అన్ని విషయాల్లో. అన్నీ నేనే, నాకే హాయిగా కావాలి, ఆ అమ్మాయికి మొగుడు కావాలి, పిల్లలు కావాలి. అవునండి. చూడండి కేసు. అవును. అత్తమామ పనికిరారంటే మా భర్త ఏమన్నా అవతారం ఆకాశం నుంచి ఊడిపడ్డా? పడలేదు కదా. కొంత అత్తమామలతో ఏదో చికాకు ఉండుంటుంది, కొంత ఎంతో కొంత, ఊరికే ఏమీ ఇలా చేయరు. ఆ చికాకు ఏదో ఆయనే కొంచెం కష్టపడి అధిగమించుకుంటే గనక మాట్లాడుకున్నారనుకో వైఫ్ అండ్ హస్బెండ్, మెల్లిగా సెట్ అవుతుంది. మనం సెట్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉండాలి కానీ అవును. ఎంత పెద్ద కొండనైనా తవ్వేయగలుగుతాం మనం. ఎలా ఉంటుందంటే రమ్మగారు, ఇంకొక మనిషికి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్పి సేద తీరాలి, దానికి వాళ్ళు ఇచ్చే సలహా ఏదన్నా బాగుంటే స్వీకరించాలి, ఇలాంటి ఆలోచన ఉంటుందండి. ఎవరికి చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, అటు వైఫ్కి చెప్పలేరు, ఇటు పేరెంట్స్కి అమ్మాయికి చెప్పలేరు. చెప్పలేరు. కాబట్టి సుమన్ టీవీని ఆశ్రయించారండి. ఒక మంచి ఆలోచన కదా రమ్మ, ఐడియా ఏదో ఒక మంచిదే. సమస్యకి పరిష్కారం. అది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే. నమస్తే.